కట్టుకథలు, అభూత కల్పనలు, తిమ్మిని బమ్మిని చేసే అవాస్తవాలు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సిబిఐ ఎందుకిలా దిగజారుతోంది? వైఎస్ జగన్ కేసులో ఎందుకు రాంగ్ రూట్ లో వెళుతోంది? అసలు సుప్రీంకోర్టులో సిబిఐ సమర్పిస్తున్న నివేదికల్లో వాస్తవమెంత? 3 నెలల్లో దర్యాప్తు ముగిస్తామంటూ 4 నెలల క్రితం సుప్రీంకోర్టుకు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది. అప్పట్నుంచి సిబిఐ అనుసరిస్తున్న వైఖరి, చెబుతున్న అవాస్తవాలు చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే. దర్యాప్తుకు మరో 3 నెలలు పట్టవచ్చన్న సిబిఐ అందుకు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. కొన్ని సంస్థల ప్రమేయంపై వివరాల కోసం విదేశాలకు లెటర్ రొగేటరీలు పంపామని, వాటికి జవాబు రావాల్సి ఉందని. ఏ దర్యాప్తునైనా సాగదీయాలనుకుంటే సిబిఐ ప్రయోగించే మొదటి అస్త్రం ఈ లెటర్ రొగేటరీలేనని తెలియనిది ఎవరికి? బోఫోర్స్ కుంభకోణంలో స్విట్జర్లాండ్ నుంచి కొన్ని పత్రాల కోసం పంపిన రొగేటరీలకు జవాబు రావడానికి 4 ఏళ్లు పట్టింది. ఇదే కేసులో మలేషియా, ఎమిరేట్స్ లకు 1997లో పంపిన రొగేటరీలకు ఇప్పటికీ జవాబు రాలేదు. ఇక సిబిఐ చెబుతున్న మరో అవాస్తవం నల్లధనాన్ని మళ్లించారని. సండూర్ పవర్ లోకి విదేశీ వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలైన 2i క్యాపిటల్, ఫ్లూరీ ఎమర్జింగ్ నుంచి పెట్టుబడిగా వచ్చిన 124 కోట్లను సిబిఐ విదేశీ నిధులని వాదిస్తోంది. 2001-2లో సండూర్ పవర్ ను టేకోవర్ చేసిన జగన్మోహన్ రెడ్డి 2004 కల్లా దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. ఉత్పత్తి మొదలయ్యాక అవాంతరాలు రావడంతో యూటీఐ సెక్యూరిటీస్ కోసం సంప్రదించారు. అయితే చిన్న సంస్థలకు రుణాలు ఇవ్వలేమని చెప్పిన యూటీఐ 2i, ఫ్లూరీలను రిఫర్ చేసింది. దీంతో వాల్యుయేషన్ సంస్థ ఎస్ఎస్కేతో విలువ కట్టించి ఆ మేరకు 2iని సంప్రదించారు. అది కూడా నిఖిత్ దేశాయ్తో నిజ నిర్ధారణ చేయించుకుని సంతృప్తి చెందాకే సండూర్ పవర్ లో పెట్టుబడులకు సరేనంది. ఫ్లూరీ కూడా 19 కోట్ల పెట్టుబడికి ముందుకు రాగా 2 సంస్థలు కలిపి 124 కోట్లకు 3వ వంతు కొనుగోలు చేశాయి. జరిగింది ఇదైతే సిబిఐ ఏకంగా విదేశాల నుంచి నల్లధనాన్ని మళ్లించారని చెబుతోంది. కేవలం జగన్ టార్గెట్ గా సిబిఐ పనిచేస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పెట్టుబడుల షేర్లను జగనే తిరిగి కొనడం. పెట్టుబడిపై 10% ఎక్కువ చెల్లించి తనే ఆ వాటాను తిరిగి కొన్నారు. సిబిఐ చేస్తున్న మరో పొంతనలేని వాదన 2iలో విజయసాయిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారని. విజయసాయిరెడ్డి మొదట్నుంచి సండూర్ పవర్ కు ఆడిటర్ గా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తూ వచ్చారు. నిధుల కోసం 2iని సంప్రదించగా కొన్ని షరతులు పెట్టింది. అంతర్జాతీయ సంస్థనే ఆడిటర్ గా పెట్టుకోవాలన్నది దానిలో ఒకటి. దీంతో సాయిరెడ్డి ఆడిటర్ గా రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఆయనతో అప్పటికే సంప్రదింపులు జరిపి ఉన్న 2i సంస్థ సాండూరులో 32.7% వాటా తమకుంది కనుక తమ తరపున సాండూరులో నామినీ డైరెక్టర్ గా ఉండాలని కోరింది. ఆయన సరేనన్నారు. మరి సాండూరులో 2i తరపున నామినీ డైరెక్టర్ గా ఉండడానికి, నేరుగా డైరెక్టర్ గా ఉండడానికి తేడా లేదా? కోర్టుకు సమర్పించిన నివేదికలో ఇలాంటి అవాస్తవాలు పేర్కొన్న సిబిఐని ఏమనాలి? భారతీ సిమెంట్స్ విషయంలో చెప్పడానికి ఏమీ లేదనుకుందేమో. సిబిఐ తనకు తోచిన అంశాలను ఆరోపణలుగా మార్చేసింది. వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నింటినీ నివేదికలో ప్రస్తావించిందే తప్ప ఆ జీవో సక్రమమైనదా? ఒకవేళ అక్రమమైతే ఎందుకు? నిబంధనలకు విరుద్దంగా ఇచ్చారా? అందుకు ముందు ఏ ప్రభుత్వమూ అలాంటి జీవోలు ఇవ్వలేదా అనే అంశాల జోలికి పోలేదు. వైఎస్ హయాంలో జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలకు సంబంధించి వచ్చిన జీవోలన్నింటినీ వరుసగా పేర్కొంది. వారు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఈ జీవోలు అక్రమమైనవే అనే ధోరణికి వెళ్లిపోయింది. దీన్నేమనాలి? జగతి పబ్లికేషన్స్ లో అరవిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ కొందరు వ్యక్తులు, రామ్కి, నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సిబిఐ 4 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీటన్నింటినీ సుప్రీంకోర్టుకిచ్చిన స్థాయి నివేదికలో ప్రస్తావించిన సిబిఐ అరవిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ కు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని స్పష్టంగా పేర్కొంది. నిజానికి వైఎస్ జగన్ ను ఈ ఛార్జిషీట్లోనే అరెస్టు చేసినట్లు కోర్టు సాక్షిగా గతంలో సిబిఐ చెప్పింది. మరి దర్యాప్తు పూర్తయిపోయిందని లిఖితపూర్వకంగా చెప్పినప్పుడు ఈ ఛార్జిషీట్లో బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ఎందుకు అభ్యంతరం చెబుతోందన్నది అర్థం కాని ప్రశ్న. అసలు మొదటి 3 ఛార్జిషీట్లు దాఖలు చేసే వరకు జగన్ ను ప్రశ్నించడం గాని, అరెస్టు చేయడం గాని చేయకపోవడాన్ని ఏమనుకోవాలి? ఆ తరువాత మాత్రమే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని సిబిఐకి గుర్తుకు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఛార్జిషీట్లు ముక్కలు చేయడాన్ని గాని, దర్యాప్తును సాగతీయటాన్ని గాని ఏమనుకోవాలన్నది దర్యాప్తు దర్శకులే చెప్పాలి.